నమస్కారం శ్రీ మారుతి న్యూస్ కు స్వాగతం। నా పేరు దాసరి ప్రసాద్। ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి। ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకం తొలి దశ లబ్ధిదారుల ఎంపికలు దాదాపు పూర్తయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది। మహబూబాబాద్ నియోజకవర్గంలో తొలి విడత 100 మందికి గాను మహబూబాబాద్ టౌన్లో 20 మందిని ప్రాథమికంగా ఎంపిక చేసినట్టు తెలిసింది। 3వ వార్డులో కుక్కమూడి వెంకన్న, 4వ వార్డులో చల్ల యాకయ్య, 6వ వార్డులో గద్దపాటి సంతోష్, 9వ వార్డులో చుక్క సైదులు, 11వ వార్డులో మోదుగు కాటయ్య, 16వ వార్డులో షాగంటి నాగయ్య, 17వ వార్డులో కోనరాయ 19వ వార్డులో బొడ్డు యాకాంబరం, 20వ వార్డులో కత్తుల ఏలేందర్, 23వ వార్డులో పోలిశెట్టి సంపత్, 24వ వార్డులో మంద అర్జున్, 25వ వార్డులో కందుకూరి రామచంద్రు, 27వ వార్డులో ఆకుల శంకర్, 28వ వార్డులో చెడిపాక నాగరాజు, 29వ వార్డులో మంగళపల్లి రాజ్ కుమార్, కూనపూరి నీలేష్ రాయ్, 30వ వార్డులో జన్ను మహేందర్, 31వ వార్డులో పిల్లి సుధాకర్ సతీమణి పిల్లి రమశ్రీ, 34వ వార్డులో కనుకుర్తి నరేందర్, 35వ వార్డులో జాడి ప్రేమ్ కుమార్ల పేర్లను ఖరారు చేసినట్టు తెలిసింది। మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి పుట్టినరోజును స్థానిక కేటీఆర్ కాలనీలో గురువారం ఘనంగా నిర్వహించారు। డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డికి పూలు చల్లుతూ కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా తొలుత బర్త్డే కేకును డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి కట్ చేశారు। టీఆర్ఎస్ యువ నాయకులు యాల మురళీధర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి కోనర ఎల్లయ్యలు మాట్లాడుతూ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। కాలనీలోని వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరారు। డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజును ఇంతమంది ముందు జరుపుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు। కాలనీ సమస్యలు వచ్చే బర్త్డేలోగా పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు। ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, పోతురాజు, దౌలాగర్ శంకర్, పిల్లి శ్రీను, గుట్టయ్య, ఇరుగు భాస్కర్, సతీష్, చుక్క బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు। Happy birthday to you, Ramonedi sir. Happy birthday to you, Chairman sir. Happy birthday to you. సార్ మనం పిలవగానే వారికి ఎంతో పనులున్న హైదరాబాద్ వెళ్ళేది కూడా ఆపుకొని ఇంతమంది అభిమానాన్ని వదులుకోవద్దని చెప్పి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం। ఎందుకంటే 36 వార్డులకు సారే బాస్ కాబట్టి ఏ వార్డులోనైనా సార్కు జనరల్గా పిలుస్తారు, కానీ మన అభిమానాన్ని మన మురళీధర్ రెడ్డి గారి సహకారంతో పిలవగానే ఇక్కడికి వచ్చేసినందుకు ఇక్కడికి రప్పించిన మురళీధర్ రెడ్డి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ సరే ఒక 6-7 సంవత్సరాలుగా కొన్ని కష్టాలలో ఇబ్బందులలో మనం ఉన్నా మురళీధర్ రెడ్డి గారు వీళ్ళంతా ఎప్పుడైతే ఇక్కడికి ఎంటర్ అయ్యారో మనకు కొంత మేరకు మేలే జరిగింది। అధికారుల ఒత్తిడి కానీ ఇంకే రకమైన ఇబ్బంది కానీ ఎవరిది కూడా ప్రాబ్లం లేకుండా అన్ని కూడా మురళి గారు కానీ, ఫరీద్ గారు కానీ, మన చైర్మన్ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ చూసుకుంటూనే ఉన్నారు। మంచినీటి సౌకర్యం అయితే పూర్తిగా ఇబ్బంది అయితే ఏం లేదు। దయచేసి మాకు 2-3 సమస్యలే, సరే దారి సమస్య ఎట్లున్నా ప్రధానంగా ఒక ఇంటి నెంబర్ కనుక రాగలిగితే ఆ ఇంటి నెంబర్తో పాటు కరెంటు మీటర్ డీడీ కట్టుకోవచ్చు। ఆ మీటర్ డీడీ కడితే వెంటనే విద్యుత్ అధికారులు కూడా స్తంభాలు వేస్తారు సార్। ఈ 3 సమస్యలు ప్రధానంగా ఒకటేసారి తీరిపోతే ఒక్కటి కనుక పనికి చేయగలిగితే అది చేస్తారని మేము నమ్మకంగా ఎదురు చూస్తూ ఉన్నాం। ఖచ్చితంగా ఏది ఏమైనా శంకరన్న నాయకత్వంలో మేము అందరం పనిచేస్తాం। అది ఏది ఎట్లున్నా సరే ఈ ప్రాంతానికి వచ్చేసరికి మురళీధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంటుంది తప్ప ఎవరు కూడా ఇక్కడ మాట మార్చి వేరే వర్గంలో పోయే మనుషులు ఇక్కడ జగ్జీవన్ కానీ కేటీఆర్ కాలనీ మనుషులు ఎవరు ఉండబోరు కూడా। దయచేసి మీరు అందరూ కూడా ఈ ప్రజల్ని కష్టాలు సుఖాలు ఆడుకొని ఒక విద్యుత్ సౌకర్యం ఇంటి నెంబర్, ఒక ఇంటి నెంబర్ మీరు సాయం చేయగలిగితే 3 పనులు మేమే చేసుకోగలుగుతాం సార్। అదొకటి కూడా మీరు దయచేసి సహకరిస్తారని, సాయం చేస్తారని ఆశిస్తూ ఈ కాలనీకి మెయిన్గా మేము వచ్చిపోతున్నాం కానీ ఏదో ఒకటి చేయాలన్నా ఆయన చెప్పినట్టు అధికారుల ఒత్తిడి అయితే తగ్గింది, కానీ ఇక్కడ ఒక మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే ఇంటి నెంబర్లు వస్తాయి, వారు చెప్పినట్టు కరెంట్ లైన్లు వస్తాయి, కరెంట్ మీటర్లు వస్తాయి, రోడ్లు అనేది మన తర్వాత ఒక్కసారి ఈ బేసిక్ మౌలిక సదుపాయాలు అనేవి వచ్చిన తర్వాత మనం రోడ్ అనేది వేసుకోవచ్చు। వాటర్ ఫెసిలిటీ అంటే మన సొంత పైసలతోటి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ద్వారా నేను ఒక బోర్ అయిపోయడం వల్ల ప్రస్తుతానికి అయితే వాటర్ సమస్య అయితే ఏం లేదు, కానీ
మనకు బేసిక్ ఇక్కడ కావాల్సింది సార్ ఓన్లీ ఇంటి నెంబర్లు వస్తే మనం అది మరి చెప్పినట్టు కరెంట్ పోల్స్ వేసుకోవచ్చు. అలాగే మీరు కూడా ఈ బర్త్డే సందర్భంగా 59వ జన్మదినం సందర్భంగా మీరు హామీ ఇస్తారని కోరుకుంటూ, అలాగే మీరు ఎప్పుడు ఇట్లనే నవ్విస్తూ అప్పుడప్పుడు మమ్మల్ని తిడుతూ అందరికీ ఎక్కడైనా అందుబాటులో ఉంటూ ఈ మైబాద్ని పరిరక్షిస్తూ ఇట్లనే దీన్ని డెవలప్ చేసుకుంటూ పోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వైస్ చైర్మన్ ఫరీద్ గారికి, పులిసీన్ గారికి, భాస్కర్ గారికి, బాలకృష్ణ గారికి అందరికీ నమస్కారాలు. నేను జనరల్గా బర్త్డే అనేది ఫస్ట్ టైం ఇంత పబ్లిక్లో జరుపుకోవడం అని నేనే పరిచయం అవుతున్నా. ఎప్పుడైనా కామన్ ఇంటి దగ్గరనే ఉండేది. ఈరోజు మొత్తం ప్రజల సమక్షంలో మీ అందరి సమక్షంలో జరుపుకున్నది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అదేవిధంగా ఇప్పుడు మా మురళిగా బాబు గారు కానివ్వండి, ఎల్ఏ గారు చెప్పిన సమస్యలు, ముందు కరెంట్ సమస్య అనేది మనకు లైన్స్ వేయగలుగుతాం, కానీ ఇప్పుడు ఇంటి నెంబర్ అనేది తప్పనిసరిగా కలెక్టర్ గారితో పర్సనల్గా మాట్లాడడం, నేను కానీ కమిషనర్ కానీ, ఎవరైతే నివాసం ఉంటున్నారో గవర్నమెంట్ ల్యాండ్ కానివ్వండి ఏది కానివ్వండి, నివాసం ఉన్న ప్రతి ఇంటికి నెంబర్లు ఇవ్వాలనేది మేము ఆల్రెడీ సర్వే కూడా ఈ మధ్యన వచ్చిండ్రు, తిరుగుతున్నారు కదా, అది మేము మాట్లాడి కలెక్టర్ గారితో మా రిప్రజెంట్ చేసినప్పుడు వారు ఇప్పుడు కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. అన్ని కాలనీస్ ఎక్కడైతే నివాసంగా ఉంటున్నారో వారికి తప్పనిసరిగా ఇంటి నెంబర్ ఇస్తాము. ఇంటి నెంబర్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా కరెంటు కూడా వస్తుంది. కరెంట్ రావడానికి కూడా మురళి గారిని చెప్తున్నాయి, మన పట్టణ పరిధిలో డెఫినెట్గా మనం లైన్స్ వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం లైన్స్కు పర్మిషన్ తీసుకున్నాము. ఈ లోపల ఇంటి నెంబర్ వస్తే ప్రతి ఒక్కరికి కరెంట్ అవన్నీ వచ్చేసే విధంగా ఉంటుంది. ఫస్ట్ పోల్స్ ఇవన్నీ మనం కొంచెం ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి డిపాజిట్ చేయాలి, వాటికి అవన్నీ మన ఆ ప్రొసీజర్ అంతా మీరు కొంచెం వెనకబట్టండి. నేను చెప్తాను వాళ్ళకు, మన డిఈఏకు వాళ్ళు ఫస్ట్ మనం ఇది ఇంటి నెంబర్ అనేది కలెక్టర్ గారు వారి డిసిజన్ ప్రకారం వెళ్ళిపోతుంటారు. ఆల్రెడీ లైన్లో ఉంది, అవి వస్తాయి ఇంటి నెంబర్లు. ఇంటి నెంబర్ వచ్చే లోపల మనం ఈ కరెంట్ లైన్స్ కూడా స్టార్ట్ చేసుకుందాము. తప్పనిసరిగా మీరు నేను డిఈఏ చెప్తాను, అది ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మనం కరెంట్కు డిపాజిట్ చేయాలి. అదేవిధంగా రోడ్ ఒకటి సమస్య కూడా, రోడ్ కూడా ఒకటి తప్పనిసరిగా చేద్దాం. రోడ్ అంతకుముందు నుంచి కూడా అన్నాము, రోడ్ ఇట్లా అయితే ఏమైంది స్ట్రైట్గా అది మరి ఏమైంది అదొకటి, అది చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీకైతే అసలు ఇక సిటీలో ఉన్నట్టే ఉంటుంది అది ఆ రోడ్. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇక రోడ్స్ కానివ్వండి, ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ కూడా ఇక్కడికి వచ్చే విధంగా మనం పైప్ లైన్ ఇద్దాం. అది మిషన్ భగీరథ వస్తుంది, దాదాపు ఈ 1-2 monthsలో స్టార్ట్ చేస్తారు ఊరంతా. మిషన్ భగీరథ వాటర్ కూడా మీకు రాపించే విధంగా ఇది చూసుకుంటాం. ఇవన్నీ నేను ప్రామిస్ చేస్తున్నా, నెక్స్ట్ బర్త్డేలో కూడా ఇవన్నీ తప్పనిసరిగా చేస్తామని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంతవరకు నేనైతే ఈ పబ్లిక్లో ఫస్ట్ టైం మీ అందరి మధ్యలో చేసినందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. దివంగత సిటీ కేబుల్ ఎంఎస్ఓ మానుకోటలో కేబుల్ టీవీ వ్యవస్థాపకులు జుగల్ కిషోర్ ఆసోప సంతాప సభ స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సభలో వివిధ జిల్లాలకు చెందిన ఎంఎస్ఓలు, ఆపరేటర్లు, టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జుగల్ కిషోర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కోఆప్షన్ సభ్యులు ఎండి ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, శ్రీ మారుతి న్యూస్ నెట్వర్క్ అధినేత సురేష్, జుగల్ కిషోర్ కుమార్తె సంతోషి, ఎంఎస్ఓ బాబీ, గుంటి శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ జుగల్ కిషోర్ కేబుల్ టీవీ అభివృద్ధికి ఈ ప్రాంతంలో చేసిన సేవలను కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది ఆపరేటర్లు, టెక్నీషియన్లకు ఉపాధి కల్పించారన్నారు. జుగల్ సేవలను మానుకోట కేబుల్ టీవీ ఎన్నటికీ మరవలేనిదన్నారు. ముందుగా మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారైనటువంటి మొహమ్మద్ ఫరీద్ గారిని వేదిక మీదకి రావాల్సింది.
కేబుల్ వ్యాపారం జరిగేది. కొంతమంది ధనికులు వ్యాపార పరంగా వ్యాపార వృద్ధులు చేసుకుంటూ ఆపరేటర్లకు నష్టం జరుపుకుంటూ వినియోగదారులకు లాభం జరిగే విధంగా ఈ ప్రాంతంలో ఎన్నో వ్యాపార కేంద్ర పరంగా జరిగేది. అయినప్పటికీ ఎక్కడ కూడా ఉన్నటువంటి ఆపరేటర్లకు ఇబ్బంది కలగకుండా ఆర్థికంగా తను ఎంతైనా నష్టపోయినా కూడా చాలామంది ఆపరేటర్లు కాపాడుతున్నటువంటి ఘనత కిషోర్ శర్మ గారి సందర్భంగా తెలియజేస్తుంది. ఈ మహబూబాబాద్ పట్టణంలో చాలామంది పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పాల్వంచి నుండి రమణ గారు కావచ్చు, సీనియర్ ఆపరేటర్ ఇక్బాల్ కావచ్చు, అన్వరట కావచ్చు, గుడుగు నాగన్న కావచ్చు, ఈ విధంగా పేరు చెప్పుకుంటే చాలామంది కేబుల్ పరంగా వ్యాపారంలో వచ్చారు. కానీ వ్యాపార పరంగా తట్టుకోలేక ఇబ్బంది పడి వెనుక తిరిగి వేరే వ్యాపారాలకు వెళ్ళారు. ఉన్నటువంటి ఆపరేటర్లు ఎప్పటికీ కూడా ఆర్థికంగా నష్టం కలగవద్దు, నా పూర్తి సహాయ సహకారాలు అందించాలని వారు చాలా కృషి చేసి ఈ ప్రాంత ఆపరేటర్లందరూ కూడా చేదోడు బాధలు ఉంటూ వ్యాపార పరంగా సహాయ సహకారాలు అందించారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కిషోర్ శర్మ గారు వాస్తవం కూడా పెద్దలందరూ చెప్పారు. కేబుల్ పితామహుడు, కేబుల్ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు. వారితో హైదరాబాద్కి 2-3 శాతం కేబుల్ సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ ఉంటే నన్ను స్వయంగా వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్లో వాస్తవంగా అక్కడికి వచ్చినటువంటి ప్రతి కేబుల్ ఆపరేటర్ పెద్ద పెద్ద ధనికులు, చేతికి ఒక 20 ఉంగరాలు, మెడలో ఒక 5-6 చైన్లు, వీళ్ళంతా ఎవరు సేటంటే వాళ్ళంతా కేబుల్ పరంగా చాలా లాభాల లక్షణాలు టోటల్గా సంపాదించుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కేబుల్ సంబంధించినటువంటి పరికరాలు చూసేదానికంటే కూడా అక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఎంఎస్, ప్రతి ఆపరేటర్ యుగల్ కిషోర్ శర్మ గారి సహాయ సహకారాలు అంటే ఏ విధమైనటువంటి టెక్నాలజీ పరంగా పోవాలి, ఏది లాభం ఉంటుందని వారి సలహాలు తీసుకున్నటువంటి సందర్భం నేను నా కళ్ళారా చూసాను. ఈ సందర్భం 5వ రోజు సందర్భంగా శర్మ గారి గురించి మీకు తెలిసిన దాంట్లో నాకు ఒక ఆవరిందంతా తెలుసుకున్నది. ఎందుకంటే నేను వచ్చే 3-4 సంవత్సరాలు ఇక్కడ మొదల నుంచి ఆయన మంచూరు ఎంత ఏంటిది అనేది కొంచెం వేరు చేసుకుంటే నాకు తెలిసిన నాకు ఆయనతో ట్రావెల్ చేసి 3-4 సంవత్సరాలలో ఏం తెలుసుకోవాలి. చాలా చిన్నపిల్లలు మనకు ఇది పిల్లలకి ఇంకా చాక్లెట్ వాటి మీద కోపడటం, ఆయన ఎదురుగా తింటే ఆయన మీద కోపడటం, కోవిడ్ ఆయన సంతని తీసుకోవాలి. ఈరోజు అందరూ రామోహుడు బాగుంటారు, అందరికి రాజమార్గం ఇచ్చాడు, అందరికి లైఫ్ ఇచ్చాడు, అందరు ఇంత ఇదిగా చెప్పుకుంటారు. కానీ నాకు తెలిసింది అంటే అందిలో తప్పుగా భావించదు కొన్ని. ఆయన 100% ఆయన మోసపోయాడని మాత్రం కరెక్ట్గా చెప్పగలుగుతారు. ఆపరేటర్ వలన, ఎంఎస్ వలన అది మీకు తెలిసినందుకు నాకైతే తెలియదు. నమ్మితే అంతే, ఇంకా అది చెప్పిందే వేరు. ఇంకా వాడు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకుంటే ఒక గుడ్డిగా ముందుకెళ్ళడం వల్ల అది చివరి దశ ఇంత దారుణంగా ఇప్పుడు అందరూ అంటున్నారు 2 రాష్ట్రాలకి చూపించిన వ్యక్తి అని, టెక్నాలజీ తెచ్చిన వ్యక్తి అని. మరి అంత అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఇంత లాస్ట్ మూమెంట్లో కుటుంబాన్ని మంచి చూసుకోకుండా అతలకుతలం అయిపోయి అంత ఆ విధంగా తయారైంది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఆయన మోసపోయినట్టే కదా. ఎవరు ఆయనకి అంటే మన భాషలో చెప్పాలంటే భజన చేస్తే వాళ్ళతోటి ట్రావెల్ చేయడం, అప్డేట్ కాకుండా రేపు ఫ్యూచర్ ఏంటి, డిజిటల్ వ్యవస్థ వచ్చింది, ఏం చేయాలి, ఎట్లా ముందు తీసుకెళ్ళాలి ఉన్నది నిండా ఆయనకి ఆపరేటర్కి హ్యాపీగా చూసుకోవాలి, వాళ్ళంతా మంచిగా ఉండాలి, వాళ్ళతో పాటు నేను ఉండాలి అనే ఆశయమే ఉన్నదే తప్పించి ఇక దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలనే ఒక ఆలోచన కరెక్ట్గా దొరకలేకపోయింది అనేది నేను ఆయన ఈ 3-4 సంవత్సరాల్లో నేను గ్రహించింది. ఆయనకున్నవాడు కూడా కొద్దిగా కొంత తప్పుగా
చాలా మన తెలంగాణకి ఒక ఫౌండర్ అంటే ఫౌండర్లను నిలిపే వ్యవస్థ. అలాంటి వ్యక్తిని మనం నిజంగా మనం కరెంటు పోయినప్పుడు ఈరోజు నిజంగా ఎంత బాధాకరం అంటే చనిపోయిన తర్వాత మనం పోగొట్టుకుంటూ కూర్చుంటున్నాం. కానీ ఆయన కరెంటు పోయిన 7-8 నెలలు ఆయన పడ్డ బాధలకి కళ్ళారా ఇదొకటి ఆయన 20 సంవత్సరాలు చేసిన 30 సంవత్సరాలు చేసిన సేవ నాకు తెలియదు. కానీ ఆయన కొన్ని అనుభవాలను అందరూ పంచుకున్నాను. ఇంట్లో కూర్చున్నప్పుడు ఒంటరిగా కూర్చుని ఇట్లా చేసి ఈ పరిస్థితి అంటే మరి పార్ట్నర్లు ఆపరేటర్ వ్యవస్థ అసలు ఏమైపోయింది. ఈరోజు చనిపోయిన తర్వాత ఇంతమంది కూర్చున్నాం. అదే ఆ రోజు కూర్చుంటే ఇంత వేరే తీసుకుంటాడేమో. ఆ యూనిటీ అంతా వెళ్ళిపోయింది అనేది కొద్దిగా చాలా బాధాకరంగా వేసింది. సో ఇలాంటి పరిస్థితి వేరే ఆపరేటర్ కానీ మెసలు కానీ ఎవరికి కూడా పరిస్థితి రాకుండా ఒక యూనిటీగా ఉండి అందరూ కలిసి నిర్ణయం ఉంటుంది. అది కూడా ఈయన చూసిన బాధ్యత. కేబుల్ వ్యవస్థలకి ఎట్లయితే బాధ్యత ఇప్పుడు యూనిటీ లేకపోతే మనిషి జీవితం ఎలాగైపోతుంది, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కానీ లాస్ట్ అనేది కూడా అది కూడా మనకు గురించాడు జీవితాన్ని మనకి స్థాయి వరకు తీసుకొచ్చారు. మోడీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఢిల్లీ పోయి సామాన్లు తీసుకొచ్చి అందరికీ కూడా కనెక్షన్లు ఇచ్చి అట్లనే జిల్లాల నుంచి డిజిటలైజేషన్ అయినా డిజిటలైజేషన్ విషయంలో కూడా మనం మహిళల నుంచే మనం కంట్రోల్ రూమ్ పెట్టాలి. మన కంట్రోల్ రూమ్ నుంచే మహిళలు మొత్తం ప్రాంతాలకు ఉంచాలని ఆతృతతోటి నర్సంపేట నెక్కొండ కూడా ఇక్కడి నుంచి మహిళల నుంచే చూపించి అన్ని సాయి శక్తులా ప్రయత్నించారు. కానీ కొన్ని సహకరించకపోతున్నా కూడా ముందు పోకుండా ఒక టైంలో కరెంటు సమస్య పెద్ద సమస్య పడ్డది. ఇది మార్చి అనేది టెక్నికల్గా ఛానల్ ఆగడం వల్ల కరెంటు సమస్యకు ఇంకోటి నెట్వర్క్ పోయడం వల్ల దాని గురించి ఎంత తిప్పలు పట్టడంటే ఆరోగ్యం మంచిగా లేకున్నా మేము అందరూ అంత కరెంటు బిల్లు అంత ఉన్నా కూడా 24 లక్షలు ఉన్నా కూడా పోయి చేసి అన్నీ చేసుకొని నేను తల్లిదండ్రులు ఉండి ఎవరందరూ వెళ్ళిపోయినా కూడా నేను ఒక్కడిని ఉండి నేను సీజన్ నాకుంటే ఎవరు లేకుండా వెళ్ళలేదు. పోదాంపా అని తీసుకుపోయి ధైర్యంగా అసలు ఎందుకు పని అయితే నీకెందుకు నేనున్నా కదా నువ్వు రా అంతే నా వెంబడి ఉండు నేను మాట్లాడతా నేను చేస్తా అని చెప్పి అట్లా పోయి కొన్ని తగ్గించుకొని చేసినాం. మళ్ళీ 2వ తారీఖు మళ్ళీ చేసుకొని డబ్బులు లేమంటే మేము దీనికి చేసుకొని ఆశ్రమ అన్నీ చేసుకొని అజెండా అన్నీ చేసి అది సమస్య బయటికి తీసేసుకున్నాం. నెట్వర్క్ మన నెట్వర్క్ మనం ఎట్లా చేయాలి, మన నెట్వర్క్ మళ్ళీ ముందు తీసుకుపోవాలి. నెట్వర్క్ లేకపోతే మనం మంచిగా ఉండదు అని చెప్పని ఆతృతతో మళ్ళీ ఈ మధ్యలో కూడా మన సంస్థను తీసుకొని ముందు పోదాం ట్రై చేద్దాం అని హైదరాబాద్ వద్దు సైకిల్ ఎందుకు చాలాగంటలేదు ఎందుకు రెస్ట్ తీసుకోవాలి లేదు పోవాలి మనం 5 గంటలకు లేచి పోదాంపా అని చెప్పని అక్కడికి పోతే ఎందుకు పెద్ద మనిషి అయినా ఎందుకు వస్తానో లేదు వచ్చేంత వరకు నేను చేస్తూనే ఉంటాను. కుటుంబ సభ్యులు కూడా ఈ సంస్థను అమ్మేసి ప్రశాంతంగా ఉండు మా దగ్గర ఉండన్నా కూడా లేదు నేను ఉండను శ్రీధర్ సేటు మరి అక్కడ అంటాను కదా మరి అందరూ అట్లా అంటారు కదా మరి పిల్లలు అంటే లేదు శ్రీధర్ నేను సత్యంత నేను అమ్ముకున్నాక తెల్లారి నేను చనిపోతాను కాబట్టి నాకు ఈ సంస్థ ఉండాలి అని చెప్పి పోరాడి వేరే ఊరికి పోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయింది. లేకపోతే అసలు ఫస్ట్ వే సెకండ్ వే మంచిగా కాపాడుకుంటూ వచ్చింది. 2 డోసులు మంచిగా ఇచ్చుకున్నాడు. మంచిగా అన్నీ మంచిగానే ఏదంటే అది అన్నీ పౌష్టికంగా అది తీసుకుంటే మంచిగా ఉంటుంది, అది తీసుకుంటే మంచిగా తీసుకుంటూ వచ్చింది. ఆ దూరం పోవడం వల్ల హెల్త్ ఖరాబ్ అయింది. ఇంట్లో వచ్చినాక కూడా అంటే ఏం కాదు నాకు పోవడం వల్ల ఇట్లా అని చెప్తాను అనుకుంటారు. అక్కడ పోతారు వాళ్ళు అప్పటి వాళ్ళు చూస్తారని అది చెప్పాలి. అదే తర్వాత మాట్లాడుతుంది సంతురాలు ట్రీట్మెంట్ జరుగుతుంది కదా మొత్తంలో అర్ధగంట ముందు కూడా మాట్లాడితే మొత్తంలో ఉన్నాడు లేదు అని చెప్పారన్నాడు. చాలా ముందుకు వచ్చినాక ఇది చేసేది
ఆయన సేవలు ఆయన ఆశయాలను నా వంతుగా నేను చచ్చిపోయేంత ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయి నిలబడి ఆ కుటుంబ సభ్యులకు ఏదైతే ఉందో నేను అండదండగా ఉండాలి. నేను సమూలంగా మన ఇండస్ట్రీలో ఒక విధానం గతంలో ఈ మైబాద్ పట్టణంలో ఏ విధంగా ఆపరేటర్ ఉండే ప్రతి స్థితిలో అందరూ ఆ పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చి అన్న నేను పట్టించుకోవా, నువ్వు ఏమి అందరి పరిస్థితులను పట్టించుకోవా, వాళ్ళ గురించి ఏదో చేయాలి అని తప్ప నాకు రామకృష్ణ వీడిగా 15 రూపాయల నుంచి ఉన్న కనెక్ట్ రేట్ని 2200 తీసి ఆయన కృషి ఎంతో ఉంది. ఆపరేటర్ల గురించి ఎంతో తపరపడేది. కానీ నాకు బాధ విషయం ఏంటంటే ఆపరేటర్లు ఆయన చేసిన సేవలు చాలామంది మర్చిపోయారు. ఎందుకంటే ఆయన కరెంట్ లేని పరిస్థితుల్లో 7 నెలలు ఆయన కరెంట్ లేక ఆ ఆపరేటర్ల గురించి ఎంత శ్రమ పడలేదు. ఆ ఫోర్స్ విషయంలో కూడా ఎవరు పట్టించుకోరు, మాదే వ్యవస్థలో ఏం చేయలేదు. కానీ ఆయన అజెండా మర్చిపోయింది. అన్నీ నాయని ఎప్పుడు కూడా నాది నా ఆపరేటర్ కూడా ఆయన శ్రమించిండు. ఆ శ్రమని గుర్తు పెట్టుకొని వెళ్ళవేళ తన సేవలు ఏం చేశారో అందరూ చెప్తున్నారు. కానీ మాట మాటే కాదు. ఇప్పుడు వాళ్ళ బిడ్డలు వాళ్ళ క్వశ్చన్ వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళ తండ్రికి ఏం చేసుకోవాలని కూడా స్థితి లేని పరిస్థితిలో నెట్వర్క్ ఉన్న పరిస్థితిలో కూడా అక్కడ అన్యాయం జరుగుతున్న పరిస్థితి అని ఏమి ఇది చేస్తున్నారు. నాకు ఆపరేటర్ ఏం చేస్తున్నారు కనీసం అక్కడ చనిపోయారు, బిడ్డలే ఉన్నారు, కొడుకు లేరు, ఏం చేయాలని ఆలోచన. అది నాకు చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మ సాధించాలంటే ఆపరేటర్లందరూ కలిసికట్టుగా ఉండి ముందు అడుగు వేస్తేనే బాగుంటుందని ఆలోచన. మీరు ఏమన్నా నాకు తిట్టుకున్నా పర్వాలేదు, నేను ఉన్న వాస్తవం చెప్తున్నా, మర్చిపోకుండా ఆ పిల్లలకి మీ తరఫున ఆ నెట్వర్క్ తరఫున ఇదే కాకుండా కమలాపూర్లో కూడా ఆమె చాలా నష్టం జరిగింది. అక్కడ అమ్మ విషయంలో భార్య విషయంలో ఆయన నెట్వర్క్ వదిలిపెట్టి ఆ ఇంటిని చూసుకొని ఎంతో బాధపడుతున్నాం. మాకు ఎన్నోసార్లు చెప్పినా కూడా మా పరిస్థితి అక్కడ విజిలెన్స్ రాలేని పరిస్థితి. మేము ఇక్కడ వచ్చి చేయలేము. మేము ఇక్కడ రామకృష్ణానికి 33 లక్షలకు ఆభరణలకు ఏం చేసిన అన్నీ తెలుసు. అవన్నీ కూడా మర్చిపోకూడదు. ఆయన దృష్టిలో పెట్టుకొని నెట్వర్క్ విషయంలో ఆయన ఆన్లైన్ విషయంలో అది తన న్యాయం జరిగించి తనైతే ఏదైతే ఒక ఏం పెట్టుకొని ఇక్కడ ఆభరణల గురించి ఏం చేయాలనుకున్నాం ఆ సంస్థని ఆ ఏమి మీరు మర్చిపోకుండా నిలబెడితే తనకు ఆత్మ సాధిస్తుంది. ఎవరైనా ఆత్మ సాధించదు. మీకు కూడా ఆ పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోతేనే మీకు ఒక సార్థకమైన ఉంటుంది. అది మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయం చేయాలి. ఆత్మలా ఉండాలి, ఆత్మసాక్షి ఉండాలి. ఎవరికైనా కూడా మేమేం చేస్తున్నాం, ఏం చేయబోతున్నామని ఒక ఆత్మ అన్నది ఉండాలి. ఏదో పైసల గురించి ఇది చేసుకుంటే కాదు. పైసలైనా స్పష్టత కాదు, పేరైనా శాస్త్రం. ఆయన పేరు ఎత్తున్నారు, మీ పేరు కూడా అర్థం కావాలి. మీకు పిల్లలు ఉన్నారు, కొడుకున్నారు. ఆ దృష్టి పెట్టుకుని వాళ్ళ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని నేను మనం చేసుకుంటూ తన కుటుంబానికి ఒక ఆసరా ఏది కూడా చూపెట్టుకోలేకపోయాడు. ఆ విషయంలో మాత్రం చాలా బాధపడాల్సిన విషయం. కాబట్టి మిత్రులారా, ఒక ఎంఎస్ ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున ఒక 200 కనెక్షన్లకు పరిమితమైనటువంటి చిన్న ఆపరేటర్గా మిగిలిపోయాడు. ఆయన కుటుంబానికి కూడా ఎలాంటి ఆధారం లేకుండా చేసేసినామంటే ఆ విషయంలో సాధ్యమైనంత వరకు ఇప్పటికి ఉన్నటువంటి ఆ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అవసరం అనుకుంటే ఇంకా మెరుగ్గా వాళ్ళ కుటుంబానికి ఆ ఫలాలను అందించాలి. దానికి అందరూ కూడా మీ వంతు కృషి చేయాలి. మనం సొంతంగా జైల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకుంటే మన మీద ఆయనకు దాన ధర్మాలు చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన నెట్వర్క్ ఏదైతే ఉందో ఇప్పుడు మిగిలిపోయిన నెట్వర్క్ ఎక్కడైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటిది ఇప్పటికైనా కూడా ఆయన తదనంతమైన ఆయన కుటుంబ సభ్యులకు న్యాయంగా ఆయన చేసినటువంటి సేవలకు గుర్తుగానైనా కూడా ఆయనకు ఆ న్యాయంగా వాళ్ళకు చెందేటట్టు వాళ్ళకు ఆ లబ్ధి పొందే విధంగా వాళ్ళకు ఏర్పాటు చేయడం మనందరి బాధ్యత. ఇంకొకటి, ఆయన మొదటి నుంచి కొన్ని సిద్ధాంతాలను, కొన్ని ప్రిన్సిపల్స్ను పట్టుకొని ముందుకు పోయిన వ్యక్తి. కాంప్రమైజ్ అయినటువంటి ఆయన జీవితంలో కాంప్రమైజ్ అయినటువంటి ఆయన డిక్షనరీలో లేదు. ఒకవేళ కాంప్రమైజ్ అయినటువంటి వ్యక్తి ఆయన మనస్తత్వం అయితే ఈ రోజున ఆయన ఈ స్థాయికి వచ్చేవాడు కాదు. ఆర్థికంగా సరే మీ అందరి మనసు లోపల ఆయన మంచి చేసిందా, చెడు చేసిందా, ఎవరికి ఏం చేసిందా అనేటువంటిది అది మీ అందరికీ తెలుసు. కానీ
ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని చేసినా కూడా నష్టపోయింది ఆయన. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. కాంప్రమైజ్ అనేటువంటిది ఆయనకి ఎప్పుడు లేదు. ఈ కాంప్రమైజ్ కాని వ్యక్తి ఈ రోజు వరకు కూడా ఈ విధంగా ఈ స్థానంలో ఉన్నారంటే ఆ స్పిరిట్ మనం కూడా గుర్తించాలి. అట్లా అని చెప్పి అన్ని గొడవట్టుకోమని ఏం చెప్తలేదు. కాకపోతే ఏంటంటే ఒకటే కోణంలో వెళ్ళిపోయాడు ఆయన రెండవ కోణం చూసుకోవాలి. ఆయన ఆర్థికమైనటువంటి పరిస్థితి, ఆయన మీద డిపెండ్ అయినటువంటి ఆయన ఫ్యామిలీకి ఏం చేసుకున్నాను నేను అనేటువంటిది ఒకటి విస్మరించిన పాపం ఆయన గుడ్డిగా ఆయన ఒక సిద్ధాంతంతో పోవడం వల్ల ఇవాళ చాలా అన్యాయం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇక భగవంతుడు ఆయన ఏ లోకాలలో ఆయన ఆత్మశాంతి ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి ప్రకటమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ తెలియజేస్తూ ఆయన గారి సేవలు ఊహించలేని పరిణామాలతో స్టార్ట్ చేసి నా చిన్నతనం నుంచి కేబుల్ నెట్వర్క్ నేను నమ్ముకొని ఈ రోజు వరకు దాన్ని కొనసాగించుకుంటూ పడుకుంటూ లేచుకుంటూ ఆపరేటర్లని కింది వాళ్ళని పై వాళ్ళని అందరినీ కలుపుకోపోతూ కష్ట సుఖాలను కుటుంబాలలో కూడా ఆపద సంపాదనలు ఆదుకుంటూ ఆయనకు ఎటువంటి బాధలు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఆపరేటర్ల సమస్యలు వచ్చినా తన సమస్యలలో కలుపుకొని ఓదార్చి అందరినీ ముందుకు నడిపిన వ్యక్తి మన యుగల్ కిషోర్ అన్న. కిషోర్ అన్న గురించి మాట్లాడాలంటే గంటలు రోజులు తరపడా మాట్లాడచ్చు. కానీ ఆయన చేసిన సేవలు ఏ ఒక్క ఆపరేటర్ ఆపదలో ఉన్నా కూడా ముందుకొచ్చి నేనున్నా, ఆయన ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా ఆపరేటర్ కష్టంతో వస్తే నేనున్నా నీకెందుకు సహాయం చేస్తాను. ఎందుకు నా విషయాలనే నేను గుజరాత్లో ఉన్నా, నాకు అసలే జమ్మి వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా బాక్సులు లేక ఇబ్బంది పెడితే కిషోర్గా ఫోన్ చేస్తే నేను కేబుల్ వేస్తాను నీ ఊళ్ళకు. అప్పుడు భాష పోయిందే, భాష పోయి నా పరిస్థితి ఇది, నా ఊళ్ళో నెట్వర్క్ నడిచేటట్లేదంటే నేను గుజరాత్లో 9 రోజులకు వచ్చే వరకు నా ఊళ్ళో నడిపించి లక్ష్మీనారాయణ గారు రోడ్డుకు లైన్ నీకు అప్పచెప్పిన మహానుభావుడు యుగల్ కిషోర్. అంటే మనం లేకుండా నాది నేను చేస్తా అని మాటిస్తే ఆ మాట కట్టుబడి ముందుకు పోయి నడిపించిన వ్యక్తి. అందులో నాకు ఆపోజిట్ ఇంకో వ్యక్తి పెట్టినా కూడా ఇద్దరిని కూర్చోబెట్టి ఇన్కేబుల్ ఆఫీస్ బాబన్న గారి ఆఫీసులో మాట్లాడి అతనికి ఎంతో కొంత పేమెంట్ ఇప్పించి ఇట్లా పోటీ పడద్దు, ఆపరేటర్లు అంతా ఐక్యతగా ఉండాలి, ఒక్క తాటి మీద ఉంటేనే మనమైనా ముందుకు పోగలుగుతాం. ఒక్కొక్క విలేజ్లో 2-3 ఆపరేటర్లు కాంపిటీషన్ పడి పెట్టుకొని ఇబ్బందులు మేము పడ్డాం, ఎంఎస్ వాళ్ళం బాధపడ్డాం, మీరు పడకూడదు ఆపరేటర్లని. ఆపరేటర్లందరికీ భుజం తట్టి ముందుకు నడిపిన వ్యక్తి యుగల్ కిషోర్ అన్న. ఆయన సేవలు ఎలలేని సేవలు. ఒకనొకప్పుడు బిఎస్ఎన్ఎల్ కుయ్యాలి సిగ్నల్ వచ్చి రాకపోయినా కూడా బాక్సులు తెచ్చి ప్రతి పల్లెటూరుకు 500తో బాక్స్ ఇచ్చి టెలిఫోన్ కూడా మోగించిన వ్యక్తి మన యుగల్ కిషోర్ అన్న. అతని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కానీ అతని కుటుంబానికి నా తరఫున, నా కేబుల్ ఆపరేటర్ల తరఫున మా శిరస్సు వచ్చి నమస్సుమానాలు తెలుపుతూ ఆపరేటర్ ఆ విధంగా చేసిన మహాత్ముడు. నేను ఒకసారి అన్న, సేటు ఈ వయసులో ఇంత శ్రమ ఎందుకు సేటు, ఇంత పొజిషన్ ఆపరేటర్ల పొజిషన్ అంటే అందరూ ఇబ్బందులు పెడతారు, మీరు ఆ విధంగా ఇది ఇబ్బందులు పడతారు, మీకు ఒక సన్మానం చేస్తాం. ఎందుకంటే 2 రాష్ట్రాలకు ఒక సేటు అంటూ తెలవనోళ్ళంటూ లేదు, కేబుల్ ఫీల్డ్లో ఉన్నోళ్ళు. ఆ విధంగా ఉన్నావు కాబట్టి మంచి సన్మానం చేసి నువ్వు రిటైర్మెంట్ తీసుకోండి సేటు, మీకు చాలా బాగుంటుంది అని చెప్తే అతను పోరాటమే అని చెప్పి పోరాటం చేసుకుంటూ పోయి ఈ రోజున అతన్ని ప్రతి కేబుల్ అనే ఉద్దేశాలు వచ్చేసరికి మన మనసులో సేటు జుగల్ సేటు అనే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంటుంది. అది ఆయన బతుకున్నప్పుడైనా సరే, ఇప్పుడు చనిపోయిన తర్వాతనైనా సరే అతనికి మనం సరిగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పొజిషన్లో మనకు ఎవరు పరిచయం లేదు, సేటు మాత్రమే పరిచయం మనకు. ఆ సేటు ఈ రోజున లేదా కేబుల్ పొజిషన్ ఏందో సరే టౌన్లో ఆ పొజిషన్లో తెలుస్తుంది. వారికి ఎక్కడైనా సరే, ఎన్ని రోజులైనా సరే వాళ్ళు సేటు చేసిన సహాయం అతని రుణం తీర్చుకోలేము. అతను మనకు చేసిన సహాయాన్ని నేను ఏ విధంగా చెప్పినా కానీ తక్కువే. ఇప్పుడు లక్షణాలు అన్నట్టుగా ఎన్ని రోజులు చెప్పినా, ఏ పొజిషన్ చెప్పినా తక్కువే. అన్న మేము కూడా సహాయం చేసినాం. గవర్నర్ ప్లీజ్ ఆపరేటర్ని తక్కువనే పొజిషన్ కాదు,
మేము సాయం చేసినాం, వాళ్ళు మాకు సాయం చేసారు, కలిసిమెలిసి ఉన్నాం. ఈ రోజు వరకు ఇంతవరకు మహబూబాద్కు సంబంధించిన సిగ్నళ్ళల్లో ఎవ్వరు కూడా ఇబ్బంది పడలేదు. డమ్మీ ఆపరేటర్తో కానీ ఎంఎస్ఓలతో కానీ ఇబ్బంది పడలేదు, వాళ్ళని కూడా మేము ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి కొంత వచ్చింది అప్డేట్ కావడం వల్ల కొన్ని నెట్వర్క్లు వచ్చి సేఫ్కి ఇబ్బందులు జరిగిన విషయం మేము కూడా అసలు జీర్ణించుకోలేకపోయినాం. ఆ కరెంటు పోవడం, ఆ ఇల్లు ఖాళీ చేయడం, అది జీర్ణించుకోలేకపోయినాం. కానీ మేము చేసేది మా చేతిలో ఏం లేకపోయింది, దానికి క్షమించాలి. ఈ రోజు నాడు ఈ శ్రద్ధాంజలి ఈ సంతాప సభ జరుపుకుంటాను, చాలా బాధాకరమైన విషయం. మీరు అదే అతని కేవలం ఆశయాలని ఎప్పటికి కూడా దాన్ని చనిపోకుండా, చేటు చనిపోయినా కానీ చేటు ఆశయాలని చనిపోకుండా మనందరం ఆపరేటర్లో అలాంటి మహోన్నతమైన వ్యక్తి గురించి చాలా మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు నేను గర్వపడతాను. ఆ రోజులో ఉన్న బాధలు అంటే నేను వచ్చిన తర్వాత కూడా జమినీ రాలేదు, మాటీవీ రాలేదు, ఈటీవీ రాకుంటుంటే, కరెంటు లేకుంటుంటే జనరేటర్ పెట్టి నైట్ 9 గంటల వరకు జనరేటర్ నడిపించి దాని తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ 6 గంటలకు వచ్చి జనరేటర్ వేసేది. ఎవరు జనరేటర్ ఎవరైనా లేకుంటే అలారం పెట్టుకొని లేచి సేఫ్ జనరేటర్ వేసేది. నేను కళ్ళారా చూసిన, చాలా సార్లు ఫోన్ చేసి ఎక్కడున్నావు, కలిసి ఎక్కడున్నావు, సరే మా అత్తగారి ఎక్కడ ఉన్నా దా, మా అత్తగారి వారికి 4 ఇళ్ళ దూరం దా, ఒకసారి జనరేటర్ పని చేసి వస్తుందా అనగానే ఆడిపోయి సేట్ ఏమైంది అరే ఈ టైంకు సేట్ వేసి జనరేటర్ అంటే ఆపరేటర్ల పట్ల అతను ఉన్న తపన, కేబుల్ రంగం పట్ల, కేబుల్ వ్యవస్థలో ఉన్న కుటుంబాల పట్ల ఆయనకి ఎంత తపన ఉందో ఒక్క సందేశం మనకు చాలు. ఆయన చివరి రక్తం పొట్టు వరకు కేబుల్ రంగానికి, కేబుల్ రంగంలో ఉన్న ఆపరేటర్లకు, వాళ్ళ వర్కర్లకు ఎంత చేసింది అనేది ఒక నిదర్శనం మన జిగర్ కిషోర్ సేటు. ఆ రోజు ఇక 10 రోజులు మన ఊరు వరంగల్ వేసిన తర్వాత కూర్చున్నాక కూడా ఆ సేపు ఇంకెందుకు సేపు మనకంటే బిడా నేను చచ్చిపోయేంత వరకు నేను కేబుల్స్ ఇలానే ఉంటా, కేబుల్ మాత్రం వేసి పెట్టాను, మిమ్మల్ని వేసి పెట్టాను, నేను కేబుల్ వేసి పెట్టాను, మిమ్మల్ని వేసి పెట్టాను, కేబుల్ రంగం వల్ల ఇక్కడనే ఉంటా, ఇక్కడనే చెప్తా అని ఆయన చివరి మాట కూడా అది. అడిగిన తర్వాత సేట్ ఏమైనా సేపు పడిలేసి కిరటం సేట్జీ ఆయన, ఎందుకంటే ఒక ఎంఎస్ఓ స్థాయి నుంచి ఒక రాష్ట్రాల దాకా ఒక ఎంఎస్ఓ స్థాయి పోయి ఒక ఆపరేటర్ అయినా కానీ చెక్కు చదివిన మనిషి ఎవరు ఉన్నట్టు జిగుల్ సెట్ ఒక ఆపరేటర్ అయ్యాడు. ఒక ఆపరేటర్ మళ్ళీ లేచింది, మళ్ళీ పడ్డాడు, మళ్ళీ ఎంఎస్ఓ అయ్యాడు, మళ్ళీ నేను నేర్చుకుంటా, నా నెట్వర్క్ నేర్చుకుంటా, నా వాళ్ళు నేను కాపాడుకున్నా, నేను నా కనెక్షన్ నేను కాపాడుకుంటా అని ఒక పట్టుదలతోటి ఒక 77 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక 25 సంవత్సరాల యువకులు లెక్క ఇవాళ నేను హైదరాబాద్ పోయి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఆ నెట్వర్క్ గురించి ఎంత తపన పడ్డాను అనేది కళ్ళారా చూసి ఒక 10 సంవత్సరాలు నేను ఈ రంగంలో ఉన్నా కాబట్టి స్టేజ్ చూస్తాను కాబట్టి ఆ తపన అంతా ఇంత కాదు. ఇలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి, ఇలాంటి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చాలా అరుదుగా ఏ రంగంలో సరే అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తి మనకి ఇవాళ జిగర్ కిషోర్ సినిమా లాస్ట్ ఆయన పోతాడు కదా మా హాస్పిటల్ వరంగల్, మొన్న రీసెంట్గా వరంగల్ పోయేటప్పుడు అలా కూర్చొని కూడా ఏమంటారంటే జీప్లో కూర్చొని అరే చంద్రశేఖర్ హాస్పిటల్ రోడ్డు సిగ్నల్ తక్కువ ఉందట, ఒక్కసారి 2 రౌండ్లు పెంచు, ఒక 3 కనెక్షన్లు ఉన్నాయి, ఆ 3 కనెక్షన్లు ఇచ్చి రావాలి, ఇస్తావా బిడ్డ సేటు నీకు ఎందుకు సేటు నువ్వు పోసేట లేదు మళ్ళీ వాళ్ళందరూ ఫోన్ చేస్తారు. లాస్ట్ మాట. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మానుకోట వివేకానంద సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేసే విధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించే బడ్జెట్ను ప్రజలు వ్యతిరేకించాలన్నారు. కేంద్ర బడ్జెట్పై ఒంటికాలిపై లేచిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. మాటలతో కాకుండా పోరాటాలతో వ్యతిరేకించాలని నాగయ్య చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సూర్ణం సోమయ్య, సమ్మెట రాజమౌళి, ఆకుల రాజు, బానోతు సీతారామ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనుకూలంగా ఉండే బడ్జెట్ని పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే బడ్జెట్ని పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే బడ్జెట్ని కార్పొరేటర్లకు అనుకూలంగా ఉండే బడ్జెట్ని కార్పొరేటర్లకు అనుకూలంగా ఉండే బడ్జెట్ని వ్యతిరేక బడ్జెట్ను కర్షక బడ్జెట్ను కర్షక వ్యతిరేక బడ్జెట్ను దేశ కార్పొరేట్లకు ఊడిగం చేసేదిగా దేశంలోని 80% ప్రజలకు పైగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతు కూలీ ప్రజలకు వ్యతిరేకమైనదిగా
చాలా స్పష్టంగా ఉన్నటువంటి ఈ బడ్జెట్. ఎందుకంటే పెద్ద ఆశలతోని ప్రజలందరూ ఎదురు చూసేటువంటి ఈ బడ్జెట్ పూర్తి కేటాయింపులన్నీ కూడా పేదలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఉదాహరణకు ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కంటే 25,000 కోట్లు కుదింపు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి బడ్జెట్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ఒక విద్రోహం. మన విభజన చట్టానికి సంబంధించిన హామీలకు సంబంధించి మరి ఈ జిల్లాకు సంబంధించి ఉంది కాబట్టి ఈ బడ్జెట్ను సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతిఘటించి ఈ రాష్ట్రాల హక్కులను కాపాడుకోవడానికి, ప్రజా సంక్షేమాని కోసం, మరి రేపు పేద మధ్యతరగతి ప్రజల రక్షణ కోసం కదిలేటువంటి పోరాటాలకు రావాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర కమిటీ సభ్యులు కాబట్టి నాగయ్య గారు ఈరోజు వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి విడిపోయే సందర్భంలో విభజన చట్టం లోపల బయారం ఉక్కు ఫ్యాక్టరీ, అట్లాగే కోచ్ ఫ్యాక్టరీ, అదే రకం గిరిజన యూనివర్సిటీ, ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి పద్ధతి లోపల ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఇచ్చేటువంటి దాంట్లో పూర్తిగా నిరాశగా మిగిల్చినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని నిన్న బడ్జెట్ను చూసిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒంటికాలతో లేచిండు. ఆ ఒంటికాలతో లేచినటువంటి వాడు ఒంటికాల మీద నుండి బయట చేస్తాడా, 2 కాళ్ళతో పోరాటం చేస్తాడా, లేదా ముట్టిపెట్టి డేపుతాడా అని చెప్పేసి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మాటల దారుణం, పోరాటం, చేతలు మాత్రం ఏమి లేనటువంటి పద్ధతి లోపల ఉంటే మాత్రం ఉపయోగం లేదని చెప్పేసి, ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పార్టీ విస్మరించినా కూడా సిపిఎం పార్టీ ఇతర శక్తులన్నింటినీ కలుపుకొని ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా విభజన చట్టంలో ఉన్నటువంటి పేర్కొన్న ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అదే రకంగా కోచ్ ఫ్యాక్టరీ కానీ, గిరిజన యూనివర్సిటీ సాధించడం కోసం, అదే రకంగా ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లోపల దానికి వ్యతిరేకంగా పోట్లాడతామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇదే కాదు, ఈ బడ్జెట్ 39 లక్షల పైచిలుకు కోట్లతో పెట్టినటువంటి బడ్జెట్ కేవలం మనకు రాబడి 22 లక్షల పైచిలుకే ఉన్నటువంటి పరిస్థితి. అంటే 17 లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 17 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పేసానంటే అప్పులన్న దేవాలా, లేకపోతే ప్రజల మీద ధరలు పెంచడం ద్వారా, పనులు వేయడం ద్వారా మొత్తంగా కూడా ప్రజల మీద భారంగా ఉండేటువంటి బడ్జెట్గా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం 17 లక్షల కోట్ల లోటుతో పెట్టేటువంటి క్రమంలో చూడటానికి 39 లక్షల పైచిలుకు కోట్ల బడ్జెట్ చాలా భారీగా భూమిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది తప్ప ఇంకోటి లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పార్టీని ఈ దేశంలో కూడా తరిమేయకుండా మత ఘర్షణ సృష్టించేటువంటి ఒక ఉన్మాదమైనటువంటి పార్టీ బీజేపీ అధికారంలో ఉంది. దానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాతంత్ర శక్తులు, ప్రజాస్వామిక పార్టీలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కలిసి రావాలని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ లేకపోతే నువ్వు కూడా మోడీ పక్కనే ఉండాల్సి వస్తుంది తప్ప ఇంకో పక్క లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని దీనికి వ్యతిరేకంగా రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తాం. రైతాంగం సంవత్సరం కాలం పాటు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 3 చట్టాలు, నల్ల చట్టాలు తీసుకుని నల్ల చట్టాలు రద్దు చేసి కానీ ఎంఎస్పీకి చట్టబద్ధమైనటువంటి హక్కు కల్పించాలని చెప్పేసి పంటలు మార్పిడి చేయాలంటాడు. మార్పిడికి మద్దతు ధర ఏందని చెప్పడు. అందుకని ఇట్లా అగమ్య గోచరంగా విద్యకు, వైద్యానికి, అన్ని రంగాల్లో అభివృద్ధికి నష్టం చేస్తూ కార్పొరేట్స్లో కూడిగం చేసేటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.